ఛానల్‌కి ఒక ప్రాబ్లమ్ వచ్చిందనమాట. అదేంటంటే మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక ఆల్గోరిథం ఫాలో అవుతుందనమాట. లైక్ బ్రాంచ్ ఆఫ్ ట్రీ చైన్ లాంటిది. ఆ ఆల్గోరిథం అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే మనకి చాలామంది రిపోర్ట్ కొట్టారనమాట. అంటే చాలామంది అంటే ఫ్యూ మెంబర్స్ రిపోర్ట్ కొట్టారు. దానివల్ల యూట్యూబ్ మనల్ని ఏదో సస్పెక్ట్ చేసి నాకు మెయిల్ చేయడం జరిగింది. నేను మొత్తం చెక్ చేసి డీటెయిల్‌గా మళ్ళీ యూట్యూబ్ మెయిల్ పెడితే అప్పుడు మన ఛానల్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇది పెద్ద ఇష్యూయే నాకు. ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను, పర్లేదు. సో, దానివల్ల ఏమైందంటే అల్గోరిథం అంతా రీసెట్ అయిపోయింది. ఇంకా నేను యూట్యూబ్‌లో పేరు కూడా మార్చాను, దేవ్ వ్లాగ్స్ అని. దానివల్ల కూడా కొద్దిగా ఇంపాక్ట్ పడుతుంది మన ఛానల్ మీద. షార్ట్స్‌కి అయితే మీరు నమ్మరు, లిటరల్లీ 10-20-30 వ్యూస్ వస్తున్నాయి. కావాలంటే నా ఛానల్ చెక్అవుట్ చేయండి. సో, ఇది మీరు రిపోర్ట్‌లు కొట్టడం వల్ల నాకు జరిగింది, పర్లేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి నేను 100 వరకు వెళ్ళడానికి ఫస్ట్ నుంచి 10లో ఉన్నానో ఎక్కడో నాకు తెలీదు. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం నాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ మీకు గానీ నేను మాట్లాడేది, నేను చెప్పింది మీకు నచ్చకపోతే నా కిందన కామెంట్‌లో గానీ, నా ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. బ్రో ఇది కరెక్ట్ కాదు బ్రో, ఇది తప్పు బ్రో అని చెప్పండి. రిపోర్ట్‌లు కొడితే మళ్ళీ మేము మొదటి నుంచి స్టార్ట్ చేయాలంటే మన కష్టం అంతా వృధా అయిపోతుంది. సో, ఇది చాలామందికి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. సో, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి మీకు మళ్ళీ ఒక గ్లాన్స్‌లో చెప్తా అసలు నేను ఏం చేస్తున్నా, ఈ ఛానెల్‌లో ఏం చేయబోతున్నాం అనేది. ఫ్రెష్ కంటెంట్ జీరో నుంచి స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఇంక ఈ ఛానెల్ ఈ వీడియోస్ వస్తాయి కదా! అవే వీడియోస్ చెప్తా. సో, ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ పాడ్‌కాస్ట్ అండ్ ఎడ్యుకేషన్ వీడియోస్ ఈ ఛానెల్‌లో అయితే రావు. అస్సలు ఈ ఛానెల్‌లో అయితే రావు. మన దాంట్లో ఒక మోస్ట్‌లీ 10 వీడియోస్ ఎడ్యుకేషన్ వీడియోసే ఉంటాయి. ఆ వీడియోస్ అయితే ఇంక అస్సలు రావు. 3 పాడ్‌కాస్ట్ అయితే చేసామనమాట. చాలా కష్టపడ్డాం. పర్లేదు. సో, అంటే చెయ్యట్లేదా బ్రో అంటే చెయ్యట్లేదు కాదు. దాని అప్డేట్ మీకు డిసెంబర్‌లో చెప్తాం. ఎందుకంటే నవంబర్ అంతా మేము సెమ్ రాయబోతున్నాం. ఇప్పుడు నేను సెమ్ 2-1 సెమ్ రాయబోతున్నాం. కరెక్ట్‌గా ఏప్రిల్ 24థ్ నేను స్టార్ట్ చేశాను. మొన్న నాకు అల్గోరిథం రీసెట్ అంతా అయిపోయింది వల్ల మొత్తం కష్టం అంతా వృధా అయిపోయింది. పర్లేదు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎడ్యుకేషన్ కంటెంట్ అనేది ఛానల్‌లో ఉండదు. ఆ అప్డేట్ తొందరలోనే మీ ముందుకు రాబోతుంది. ఎందుకంటే మనకంటూ ఒక కొత్త టీం అయితే దొరికారు. మీరు చూసిన మెంబర్సే మన టీం. ఆ టీం మీకు తొందరలోనే పరిచయం చేయబోతున్నాం. ఒక న్యూ బిగినింగ్ అన్నమాట అది. సో, ఈ ఈ ఛానల్‌లో అయితే మనకి ఇంకా వ్లాగ్స్ వస్తాయి, ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ వస్తాయి అండ్ ఛాలెంజింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి అనమాట. ఛాలెంజింగ్ వీడియోస్ అవి మేము బాగా ఫోకస్ చేయబోతున్నాం. నవంబర్ అంతా కొద్దిగా మీరు వ్లాగ్స్తోనే కొద్దిగా ఎంటర్టైన్ అవ్వాలి. పర్లేదు, ఒక షార్ట్ వీడియోలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాం. డిసెంబర్ నుంచి ఫుల్ ప్యాక్ ఇచ్చి పడేస్తాం అనమాట. మిమ్మల్ని ఇంకా ఫుల్ నవ్వుకుంటారు లేదా ఇంట్రెస్టింగ్గా ఒక హైప్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ప్లీజ్ మీ నుంచి నాకు కావాల్సిన ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రోజే ఆ ఛానల్ మొత్తం సార్ట్ అవుట్ చేసి మీ ముందు తెస్తున్నాను కాబట్టి ప్లీజ్ ఒక కొత్త సబ్స్క్రైబర్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్. ఈ వీడియోకి లైక్ కొడితే కొద్దిగా మాకు యూస్ఫుల్ అవుతుంది, మా ఆల్గోరిథం తొందరగా గ్రో అవుతుంది. అండ్ కామెంట్ ఏదో పెట్టండి, వీ విల్ సపోర్ట్ యూ ఆర్ ఎనీథింగ్. ఇంకా మీ నుంచి మీకేమైనా ఇబ్బంది ఉంటే నా ఛానల్ నుంచి అది నాకు కింద కామెంట్లో చెప్పండి. మీ డైరెక్ట్ రిపోర్ట్లు కొడితే మేము మొదటి నుంచి కష్టపడాలబ్బా. మీకు కోపం వచ్చి ఉండొచ్చు, ఎవరో రిపోర్ట్లు కొట్టిన అందరు కోపం వచ్చి ఉండొచ్చు. అది నాకు కింద కామెంట్లో కానీ నా ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు ఏమైనా చెప్పాలనుకుంటే అక్కడ చెప్పండి. అప్పుడు నేను ఆ వీడియో డిలీట్ చేయడం అయినా కానీ ఆ వీడియోని ఏదైనా చేయడం కానీ వీ విల్ డూ ఇట్. సో కానీ రిపోర్ట్లు కొట్టి మా కష్టాన్ని మాత్రం నాశనం చేయకండి. సో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి కదా ప్లీజ్. బాయ్. మీరు సపోర్ట్ చేస్తారనుకుంటూ బాయ్ చెప్పాను. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. ఏ వీడియో చూసినా లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొద్దిగా కంపల్సరీ చేయండి, చాలా ఇంపార్టెంట్. బాయ్.